నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సిరి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష్య పండితులు కేఎస్ఆర్ గారు. గురుగారితో మాట్లాడతాం. గురుగారు నమస్కారం. గురుగారు, ఎస్ లెటర్తోని పేరు స్టార్ట్ అయ్యే వాళ్ళు అంటే మోస్ట్లీ కుంభరాశి వారు ఉంటారు. మరి ఎస్ లెటర్తోని పేరు స్టార్ట్ అయ్యే కుంభరాశి వారికి సెప్టెంబర్ మాసంలో ఏ విధంగా ఉండబోతోంది? మరి కాలం కలిసి రాబోతోంది అంటారా, లేకపోతే కాలం పరీక్షించబోతోంది అంటారా? ఏ విధంగా ఉండబోతోంది గురుగారు? తప్పకుండా. ఇది సెప్టెంబర్ నెల అనేది ఖచ్చితంగా గత 2-3 నెలలతో పోలిస్తే సెప్టెంబర్ మాసం కొద్దిగా పాజిటివ్గానే ముందుకెళ్ళే అవకాశాలు అయితే కనుక కొద్దిగా ఎక్కువ కనిపిస్తున్నాయి. ఎందుకని అంటే కనుక శుక్రుడు సెప్టెంబర్ 2వ తారీఖు నుంచి వీరికి భాగ్యస్థానంలో ఆయన స్వక్షేత్రంలోకి రావటం అనేది ఉంది. తర్వాత కుంభరాశికి యోగకారకుడిగా శుక్రుడిని కూడా చెప్పడం అనేది జరిగింది. కనుక ఎస్ అనే అక్షరం ఉన్న వాళ్ళనే కాకుండా అసలు కుంభరాశిలో అంటే మీరు చెప్పినట్టు ఏంటంటే ఎక్కువ అక్షరాలన్నీ కూడా ఎస్తో సేసో తర్వాత సా ఇవన్నీ కూడా మనకి మళ్ళీ మెలికిసా ఇవి దాంట్లో కనపడతాయి కుంభరాశిలో. అయితే మరికొన్ని అక్షరాలు కూడా ఉంటాయి, అంటే దాది, దానయ్య, దివాకర్, సో ఇలాంటివి కూడా వస్తాయి. కానీ సరే ఎస్ అనేది ఎక్కువ మెజారిటీ కదా, సో అందుకని వాళ్ళైనా తీసుకోవచ్చు, ఎస్ అక్షరం వాళ్ళు తీసుకోవచ్చు, కుంభరాశి వాళ్ళు జనరల్ కుంభరాశి వాళ్ళు కూడా పరిగణలోకి తీసుకోవచ్చు. సో ఈ నెలలో వీళ్ళకి కలిగే కొంత మంచి విషయం ఏంటంటే కనుక ఎప్పటి నుంచో ఆగిపోతున్న పనులు ఏవైతే ఉన్నాయో, అంటే నేను ఎప్పటి నుంచో ఒక బండి కొనుక్కోవాలనుకున్నాను కానీ అది ముందుకు వెళ్ళలేదు. సో ఎప్పటి నుంచో ఒక లోన్ మీద ఇల్లు కొనాలనుకున్నాను కానీ కొనటం అవ్వలేదు. సరే తర్వాత ఇప్పుడు మరి ఏదైనా సరే ప్రభుత్వ పథకంలో మనం ఏదో వేటుకో అప్లై చేసాం ఇళ్ళ గురించి, ఒక్కోసారి అనుకోకుండా మనకి వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. కనుక ఇల్లు, వాహనాలు, ఇంటి సౌఖ్యం గత కొద్ది నెలలతో పోలిస్తే అభివృద్ధిలోకి వస్తారు. సరే ఇంకా ఉద్యోగాల్లో ఉండే పని భారము, ఒత్తిడి అవి ఈ నెలలో కూడా ఇంచుమించు అలానే ఉండటం అనేది జరుగుతుంది. ఆరోగ్య విషయంలో కూడా కొద్దిగా జాగ్రత్తగానే ఉండాలి. ముఖ్యంగా ఎముకలు, కీళ్ళు, నరాలకి సంబంధించినవి కొంత ఇబ్బంది పెట్టడానికి ఉంది. ముఖ్యంగా అష్టమాధిపతి అష్టమ స్థానంలోనే ఓక్షలో కూడా ప్రస్తుతం ఉండటం అనేది జరుగుతుంది సెప్టెంబర్లో. అంటే సెప్టెంబర్ మధ్యలో మళ్ళీ మారటం అనేది ఉంటుంది ఇంచుమించు వల్ల. కానీ అది కూడా ఆల్మోస్ట్ సెప్టెంబర్లో మొదట 2-3 వారాలు కొద్దిగా ఇబ్బందిగానే ఉంటుంది, కానీ ఆర్థిక పురోగతి జరుగుతుంది. తర్వాత ఇందాక మనం చెప్పుకున్నట్టు వ్యక్తిగత సౌకర్యాల కోసం వినియోగించబడే విధంగా వీళ్ళు ముందుకెళ్ళటం అనేది ఉంటుంది. అంటే మనం వాహన సౌఖ్యమో, గృహ సౌఖ్యమో ఇలాంటివి ఇందాక చెప్పుకున్నాం. అలా కొత్త వస్తువులు సంపాదించుకోవటం అవి ఉన్నాయి. తర్వాత శుభకార్యాలు అంటే కుంభరాశి లేదా ఎస్ నక్షత్రంలో జన్మించి వాళ్ళ సంతానంలో ఎవరి కోసమైనా పెళ్ళిడికి వచ్చిన వాళ్ళు ఉంటే వాళ్ళకి పెళ్ళిళ్ళు అవ్వడానికి కూడా ఈ నెలలో చాలా పాసిబిలిటీస్ ఎక్కువ ఉన్నాయి. సో అందుకని వాటికి సంబంధించిన ప్రయత్నాలు అయితే కనుక మొదలెట్టుకోవచ్చు. అంటే ఇప్పుడు మనకి ఏంటంటే ఈ సెప్టెంబర్, అక్టోబర్లో వాళ్ళకి పెళ్ళి కుదరటం కానీ, ఎంగేజ్మెంట్లు కానీ ఇలాంటివి జరిగి డిసెంబర్ పూర్తయ్యేలోపు ఒక ఇంటి వాళ్ళు అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే డిసెంబర్కి వచ్చేప్పటికి ఇప్పుడు కుంభంలో ఉన్న రాహు మకరంలోకి వెళ్ళిపోవటం అనేది ఉంటుంది. అందుకని వివాహానికి సంబంధించిన పూర్తి అవాంతరాలన్నీ కూడా తొలగిపోతాయి డిసెంబర్కి వచ్చేప్పటికి. సో కాకపోతే దానికి నాంది అనేది ఇప్పటి నుంచే బిగిన్ అయిపోయింది. ఈ సెప్టెంబర్ నుంచే మనం నెమ్మదిగా గట్టిగా ప్రయత్నాలు చేసుకోవచ్చు. కనుక ఏదైనప్పటికీ కూడా కొద్దిగా భాగ్యోదయం అనేది ఈ నెల కుంభరాశి వాళ్ళకి ఎక్కువగానే కనపడుతోంది. సో మరింత భాగ్యం పెరగటం కోసం వీళ్ళు లక్ష్మీదేవికి అప్పుడప్పుడు క్షీరాన్నం నివేదన చేసినట్టయితే మరింత అదృష్టం పెరగడానికి ఉంటుంది. కనుక ఈ రకంగా అయితే ఖచ్చితంగా సెప్టెంబర్ మాసం భాగ్యమాసమే వీళ్ళకి. చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు గురుగారు.